ఓం శాంతి. అవ్యక్త మురళి 26/11/94 సంవత్సరంలో చెప్పినటువంటి మురళి. ఈరోజు బాబ్దాదాట ప్రతి ఒక్క బిడ్డ యొక్క మస్తకంలో విశేషంగా 3 శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి భాగ్యరేఖలను చూస్తూ ఉన్నారట. మీ అందరి యొక్క మస్తకములో బాబాకి భాగ్యరేఖలు కనిపిస్తూ ఉన్నాయి. ఎన్ని రేఖలు కనిపిస్తున్నాయి అంటే ముఖ్యంగా 3 భాగ్యరేఖలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే పిల్లలందరి యొక్క భాగ్యం అయితే సదా సర్వశ్రేష్టమైనదే. కాకపోతే ఈరోజు విశేషంగా 3 రేఖలు అటు బాగా మెరుస్తూ ఉన్నాయట ప్రతి ఒక్కరి మస్తకంలో కూడా. ఏమేమి రేఖలు అంటే మొదటిదేమో పరమాత్మ పాలన యొక్క భాగ్యరేఖ. పరమాత్మ పాలన యొక్క భాగ్యరేఖ. రెండవది బేహద్దు ఉన్నతోన్నతమైనటువంటి చదువు యొక్క భాగ్యరేఖ. మూడవది శ్రేష్ఠ మతం యొక్క భాగ్యరేఖ. ఓకేనా? ఈ 3 రేఖలు అడగడం జరుగుతుంది. పరమాత్మ పాలన యొక్క భాగ్యరేఖ, బేహద్దు ఉన్నతోన్నతమైనటువంటి చదువు యొక్క భాగ్యరేఖ, శ్రేష్ఠ మతం యొక్క భాగ్యరేఖ. లౌకికంలో అయినా కానీ అలౌకికంలో అయినా కానీ ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో ఈ 3 ప్రాప్తులు ఉంటాయి కదా. పాలన లభిస్తుంది, చదువు లభిస్తుంది, మరియు మతం కూడా లభిస్తుంది. ఈ 3 ద్వారానే ప్రతి ఒక్క ఆత్మ కూడా వర్తమానము మరియు భవిష్యత్తును తయారు చేసుకోవడానికి నిమిత్తం అనేది అవుతుంది. మరి శ్రేష్టాతి శ్రేష్ట ఆత్మలైనటువంటి మీ అందరికీ కూడా ఎవరి యొక్క పాలన లభిస్తుంది? ఎవరి యొక్క పాలనలో పాలింపబడుతున్నాం మనం అందరము కూడా? ఎవరి యొక్క పాలనలో? ప్రతి సెకను కూడా పరమాత్ముని పాలన యొక్క రేఖలు పాలనలో పాలింపబడుతూ ఉన్నాం. పరమాత్మ ఎలాగైతే సర్వోన్నతుడో ఉన్నతోన్నతుడో అదేవిధంగా పరమాత్ముని యొక్క పాలన కూడా చాలా శ్రేష్టాతి శ్రేష్టమైనది. మరి పరమాత్ముని పాలనకి ఎవరు పాత్రులుగా అయ్యారు? ఎంతమంది అయ్యారు? విశ్వంలో ఉన్నటువంటి ఆత్మలందరికీ కూడా తండ్రి అని అంటారు. భగవంతుని విశ్వంలో ఉన్నటువంటి ఆత్మలందరికీ తండ్రి అని అంటారు. కానీ పాలనకు చదువుకి మాత్రం విశ్వంలో ఉన్నటువంటి ఆత్మలందరూ పాత్రులుగా అవరన్నమాట. కొద్ది మంది ఆత్మలైన మీరు మాత్రమే ఈ భాగ్యానికి పాత్రులుగా అవుతున్నారు. నశ ఉంటుంది అందరికీ కూడా. ఈ సమయంలో ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా, ప్రపంచంలో 800 కోట్ల మంది ఉన్నప్పటికీ కూడా పరమాత్ముని యొక్క పాలనకి చదువుకి పాత్రుడనైన నేను నా యొక్క భాగ్యము అని సంతోషంగా ఉంటుందండి. కల్పమంతటిలో ఈ కొంచెం సమయమే పరమాత్ముని యొక్క పాలన అనేది మనందరికీ కూడా లభిస్తుంది. కల్పంలో ఇంకెప్పుడు కూడా భగవంతుని యొక్క పాలన అనేది మనకి లభించదు. ఈ చిన్ని సంగమయుగంలో మాత్రమే భగవంతుని యొక్క ప్రత్యక్షంగా పాలన అనేది లభిస్తూ ఉంటుంది. ఎందుకంటే సత్యయుగంలో అయితే దైవీ పాలన లభిస్తుంది, తర్వాత మానవ పాలన అయితే అనేక జన్మలు లభిస్తూ ఉంటాయి. కానీ ఈ శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి పరమాత్ముని యొక్క పాలన అనేది ఇప్పుడు లేకపోతే మరెప్పుడు లేదు. ఇటువంటి శ్రేష్ట భాగ్యము యొక్క శ్రేష్ట రేఖ మీ యొక్క మస్తకములో సదా మెరుస్తూ ఉన్నట్లుగా అనుభవం చేసుకుంటూ ఉన్నారా? లేక అప్పుడప్పుడు చేసుకుంటున్నారా? ఈ కొద్ది సమయంలో మాత్రమే, ఇప్పుడు లేకున్నా మరెప్పుడూ లేదు. ఈ కొద్ది సమయంలోనే నాకు స్వయంగా పరమాత్ముని యొక్క పాలన యొక్క భాగ్యరేఖ నా యొక్క ముఖంలో మెరుస్తూ ఉంది. ఏదైనా ప్రాప్తి కావాలి అనుకోండి, సదాకాలానికి కావాలి అనుకుంటారా? లేక అప్పుడప్పుడు చాలే అనుకుంటూ ఉంటారా? ఆలోచించండి. మరి ప్రాప్తి కోసం పురుషార్థం ఎలా ఉండాలి? ఆ పురుషార్థం కూడా సదా ఉండాలా లేక అప్పుడప్పుడు ఉండాలా? మరియు సదా తీవ్రంగా ఉండాలా? అప్పుడప్పుడు సాధారణంగా, అప్పుడప్పుడు తీవ్రంగా ఉండాలా? చూడండి, అన్ని కూడా ప్రశ్నలు అడుగుతున్నాడు బాబా. మీ శ్రేష్టమైన భాగ్యరేఖ మస్తకంలో సదా మెరుస్తున్నట్లుగా అనుభవం చేసుకోవాలి, కానీ అప్పుడప్పుడు మెరుస్తున్నట్లుగా కాదు. మరి
ఏదైనా ఒక ప్రాప్తి కావాలి అని అంటే సదాకాలానికి కావాలని కోరుకుంటామే కానీ కొద్ది కాలానికి అని చెప్పి అనుకోం కదా. మరి ప్రాప్తి కోసం ఏదైనా సరే మనం చేసే పురుషార్థం కూడా ఎలా ఉండాలి అంటే సదా ఉండాలి, కానీ అప్పుడప్పుడు కదా ఉండాలి. తీవ్రంగా ఉండాలా లేక సాధారణంగా మరోసారి తీవ్రంగా ఉండాలా? అసలు ఇప్పుడు ప్రత్యక్షంలో ఏముంది, ఎలా ఉంది మీ యొక్క స్థితి అనేది బాబా చూశారట. మీ కోరిక ఏదైతే ఉందో, కోరిక అయితే సదానే ఉండాలని ఉందంట, కానీ ఆ ప్రత్యక్షంలోకి తీసుకొచ్చేటటువంటి దాంట్లో మాత్రం తేడా వచ్చేస్తుందంట. పాయింట్ అర్థమవుతుంది కదా. ఆలోచించడం అయితే అందరూ కూడా చక్కగా ఆలోచిస్తున్నారు. బాబా సమానంగా కావాలని, సంపన్నంగా కావాలని, సంపూర్ణంగా కావాలి అని చాలా చాలా ఆలోచిస్తూ ఉన్నారు. కానీ స్మృతిలో మాత్రం చాలా తక్కువ ఉంచుకుంటూ ఉన్నారు. మరి మీరందరూ కూడా ఆలోచన స్వరూపులుగా కావాలా, స్మృతి స్వరూపులుగా కావాలా? కేవలం ఆలోచిస్తే సరిపోతుందా? బాబాని జ్ఞాపకం చేయక్కర్లేదా? మీరందరూ కూడా స్మృతి స్వరూపంగా అయ్యేటటువంటి వాళ్ళే కదా. అయితే గుర్తుపెట్టుకోండి, ఒకే ఒక్క విషయాన్ని మీ అందరూ కూడా స్మృతిలో ఉంచుకోండి. అసలు పొద్దున్నే అమృత వేళ సమయములో మిమ్మల్ని మేల్కొలిపేటటువంటి వాళ్ళు ఎవరు? మేము అసలు అమృత వేళ ఎలాగా ఉన్నాయా, ఇంకా మేల్కొలిపేది ఏంటి అని అంటారా? అలా కాదు కదా. బాబా పిల్లలుగా అయిన తరువాత మొట్టమొదటి శ్రీమతమే అమృత వేళ నిద్రలేచి బాబాను ప్రేమగా జ్ఞాపకం చేయడం. మరి అమృత వేళ సమయంలో మిమ్మల్ని మేల్కొల్పే వాళ్ళు ఎవరు? అమృత వేళ పాట ఉంటుందమ్మా, 3:30కి ట్రాఫిక్ కంట్రోల్, చాలా ఎక్సలెంట్ పాట. దాని యొక్క తెలుగు అంతరార్థాన్ని కూడా తెలుసుకోండి, చాలా చాలా బాగుంటుంది. భగవంతుని యొక్క ప్రేమ ఏదైతే ఉందో అదే కదా మిమ్మల్ని మేల్కొల్పేది. అసలు ప్రతి రోజు కూడా ఎంత శ్రేష్టంగా ప్రారంభిస్తూ ఉన్నారు. లగవగానే మెలకు రాగానే జ్ఞాపకం వస్తారు, బాబా జ్ఞాపకం వస్తారు కదా. ఏమనుకోవాలి అసలు పొద్దున్నే? బాబాకి గుడ్ మార్నింగ్ చెప్తున్నాం అన్నయ్య అని అంటారు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కళ్ళు తెరవగానే నేను ఆత్మను, ఈ శరీరాన్ని కాదు, బ్రాహ్మణాత్మనైన నేను పరంధామము నుండి విశేష కార్యార్థం అవతరించిన అవతరిత ఆత్మను అనేటటువంటి మొట్టమొదటి శ్రేష్టమైన సంకల్పం చేయాలి. అసలు పొద్దున్నే మనకు మెలకు వస్తుంది కదా. ఆ మెలకు వస్తుంది అని అంటే పాపం ఎంతసేపు నుంచి తిప్పలు పడుతున్నాడు పెద్ద ఆయన మిమ్మల్ని మేలుకొల్పడానికి. కొద్దిమంది నిద్ర ఎలా ఉంటుందంటే సత్వ ప్రధాన నిద్ర ఉంటుంది, రజో ప్రధాన నిద్ర, తమో ప్రధాన నిద్ర అని 3 రకాలుగా ఉంటాయి. సత్వ ప్రధాన నిద్ర అంటే ఎలా ఉంటుంది అని అంటే, మనం పడుకున్నప్పుడు ఎవరైనా ఆ గదిలోకి అడుగుపెట్టిన చిన్న చప్పిడైనా అలికిడైనా కానీ వెంటనే మెలకు వచ్చేస్తుంది. రజో ప్రధాన నిద్ర అంటే ఎలా ఉంటుంది అని అంటే, ఎవరైనా గట్టిగా దగ్గరికి వచ్చి నిద్ర లేకమని గట్టిగా చెబితే అప్పుడు లేస్తారు, అది రజో ప్రధాన నిద్ర. తమో ప్రధాన నిద్ర అంటే గట్టిగా ఊపాల బాడీని, ఇంకా కొంతమందికి అయితే నీళ్ళు కూడా కలకరించాలి, దాన్ని తమో ప్రధాన నిద్ర అని అంటారు. ఎలా ఉంటుంది మీ యొక్క నిద్ర? ఒక్కొక్కప్పుడు ఒక్కో రకంగా ఉంటుంది అని అంటారా? లేదన్నయ్య మాకు సత్వ ప్రధానమైన నిద్రే ఉంటుంది అని అంటారా? పొద్దున్నే అమృత సమయంలో మిమ్మల్ని మేల్కొల్పే వాళ్ళు ఎవరు? రోజుని ఎంత శ్రేష్టంగా ప్రారంభిస్తూ ఉన్నారు. అరే బాబా స్వయంగా కలుసుకోవడానికి మిమ్మల్ని అందరినీ కూడా పిలుస్తూ ఉన్నారు. ఆవో బచ్చే, ఆవో జాగో జాగో అని ఆత్మిక సంభాషణ చేస్తూ ఉన్నారు. బాబాతో కబుర్లు చెప్పడం వస్తుందా అందరికీ? ఎలాగైతే వ్యక్తులతో కబుర్లు చెప్పడం ఎంత చక్కగా అనిపిస్తుందో, మంచిగా సహజం అనిపిస్తుందో, అదే విధంగా బాబాతో మాట్లాడడం కూడా అంత సహజం అనిపించాలి. అనుభవం అవుతుందా? మన మనస్సు యొక్క మాటలన్నీ కూడా భగవంతుడితో విన్నవించుకోవడం వస్తుందా? బాబాతో ముచ్చట్లు పెట్టుకోవడం వస్తుందా? బాబాతో ముచ్చట్లు పెట్టుకోవడం అలవాటైతే మాత్రం ఇంకా ఏ లౌకిక వ్యక్తులతో కూడా మాట్లాడాలని, ముచ్చట్లు పెట్టుకోవాలని మాత్రం అనిపించదు. లౌకికం వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకోవాలని నా మనస్సు కోరుకుంటుంది అని అంటే ఆ యొక్క అనుభవం లేదని అర్థం, లేదా అప్పుడప్పుడు అనుభవం అవుతుందని అర్థం. బాబా ఏం చేస్తున్నారు? పొద్దున్నే ఆత్మిక సంభాషణ చేస్తూ ఉన్నారు, శక్తులను నింపుతూ ఉన్నారు. అందువలన ప్రతిరోజు కూడా ఆ ఆది యొక్క సమయం చాలా చాలా శ్రేష్టాతి శ్రేష్టమైనది. బాబా పైన ఉన్నటువంటి ప్రేమతో మేల్కొంటున్నారు కదా.
మేల్కుంటున్నారా? ఈ చలికాలంలో అమృత వేళ సమయంలో వచ్చేటటువంటి నిద్ర చాలా చాలా బాగుంటుంది అనమాట. నిద్ర సుఖమెరగదంటారు చూసారా? కానీ బాబా పైన ప్రేమ ఉన్నది అని అంటే మాత్రం మెలకు వచ్చి రగిన గన్మలు లేచేస్తారు. కాసేపు ఆగి పడుకుందాములే అని కన్నులు మూసారో మా ఏం చేస్తుంది 4:45కి మళ్ళీ టెన్షన్ అదే లేపుద్ది బాబా లేకున్నప్పుడు 4:45కి అమ్మయ్య టైం అయిపోయింది, అమృత వేళలో మీరు భగవంతుడి నుంచి శక్తి తీసుకునేటటువంటి టైం అయిపోయింది, ఇంకా మీరు మేలుకోవచ్చు అని మేలుకుంటున్నారు. మరి మాయ లేపితే మేల్కొంటున్నారా? బాబా ప్రేమతో మేల్కొంటున్నారా? ప్రేమతో సహజంగా మేల్కొంటున్నారా? లేకపోతే అప్పుడప్పుడు కష్టంగా మేల్కొంటున్నారా? యథార్థంగా అయితే ఆ ప్రేమ యొక్క పాటతో మిమ్మల్ని మేల్కొల్పుతుంది కదా. అమృత వేళ నుండి కూడా బాబా ఏమంటారు, మధురాతి మధురమైన పిల్లలు, ప్రియమైన పిల్లలు రండి అని ఎంత స్నేహంతో పిలుస్తారు. లేదా మేల్కొల్పుతారా లేదా? అరే ఇలా ఆదియే ఇంత శ్రేష్టంగా ఉంటే మరి మధ్య అంత్యమో ఎంత శ్రేష్టంగా ఉంటాయి? చాలా శ్రేష్టంగా ఉంటాయి కదా. అయితే బాబ్దాదా చూస్తూ ఉన్నారట, పాలన యొక్క భాగ్యం వర్తమాన సమయంలో పిల్లలకి ఎంత లభించింది? పాలన యొక్క భాగ్యం ఎంత లభించింది? అసలు ఎంతైతే లభించిందో అంత లాభాన్ని పొందుతూ ఉన్నారా? మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? పరమాత్ముని యొక్క పాలన మాకు లభిస్తుంది, ఇటువంటి భాగ్యానికి మేము పాత్రులం అవుతాము అని స్వప్నంలో కూడా, సంకల్ప మాత్రంలో కూడా మీరు లేదు, ఆలోచించలేదు కదా. కానీ మీ అందరికీ కూడా సహజంగా లభించింది. బాబా ప్రేమ యొక్క పాలనకి ప్రత్యక్ష స్వరూపం ఏంటి? సహజ యోగి జీవితము. ఎలా ఉంటుంది? యోగం చేయాలంటే కష్టం అనిపిస్తుందా? సహజంగానే యోగి ఆత్మలుగా అయిపోతూ ఉన్నారా? యోగ సాధనలు చేస్తూ ఉన్నారా? యోగంలోనే ఉంటున్నారా? ఇవాళైనా బాబా మురళి చెప్పింది, సమయం చాలా తక్కువగా ఉన్నది. సంగమ యుగంలో ప్రతి క్షణము శ్వాసలో కూడా బాబా యొక్క స్మృతి అనేది ఉండాలి. అంతగా జమ చేసుకోండి. ఎవరిపైనైతే ప్రేమ ఉంటుందో వారి కష్ట విషయం వినలేరు అసలు కదా, చూడలేదు. అలాగే బాబా కూడా కష్టాన్ని సహజంగా చేసేసారు కదా. సదా సహజం ఎలా ఉండాలి అంటే సదా పురుషార్థం యొక్క వేగం తీవ్రంగా ఉండాలి. మరి ఈరోజు చాలా మంచి పురుషార్థం ఉంది, రేపు కొంచెం తక్కువ శాతం ఉందనుకోండి, దాన్ని సహజం అంటారా? ఇవాళ పురుషార్థం చాలా ఈజీగా చేసేస్తున్నారు, చాలా సహజం అనిపించేస్తుంది. రేపటి రోజున అప్పుడప్పుడు పురుషార్థం చేయడమే కష్టం అనిపిస్తుంది అని అంటే దాన్ని సహజం అంటారా? అసలు కష్టంగా ఎవరు తయారు చేసుకుంటున్నారు? మీకు మీరే కదా. పురుషార్థం సహజంగా ఉంటుందా? బాబా సహజంగా జ్ఞాపకం వస్తున్నారా? కష్టంగా బాబా జ్ఞాపకం వస్తున్నాడా? అసలు కష్టం చేసుకునేది మీరే కదా. ఏంటంటారు? కారణం ఏమై ఉంటుందంటారు? ఆలోచించే అలవాటు ఉంది కానీ స్మృతి స్వరూపం యొక్క సంస్కారం అనేది ఒక్కొక్కసారి ఏమో ప్రత్యక్షం అవుతుంది, ఒక్కొక్కసారి ఏమో గుప్తమైపోతుంది. ఎందుకంటే స్మృతి స్వరూపము నుండి సమర్థ స్వరూపంగా అయిపోతారు. ఆలోచించడము అనేటటువంటిది సమర్థ స్వరూపం కాదు. మీరు ఆలోచించాలి, స్మృతి స్వరూపులుగా అవ్వాలి. ఎంతెంతగా స్మృతి స్వరూపులుగా అవుతారో అంతంతగా సమర్థ స్వరూపంగా అయిపోతారు. అంతేగా నేను ఆలోచించాను కదా, నేను సమర్థ స్వరూపం అని చెప్పి అనుకుంటారేమో. గుర్తుపెట్టుకోండి, స్మృతి మాత్రమే సమర్థవంతమైనది. మరి ఈ విషయాలన్నీ ఎందుకు స్మృతిలోకి లేకుండా విస్మృతిలోకి ఎందుకు వచ్చేస్తున్నారు? సహజ సిద్ధమైన అలవాటు కదా మీ అందరికీ కూడా బాబా యొక్క స్మృతిలో ఉండడం. మరి ఎందుకు కష్టమైపోతుంది? మీరు గట్టిగా లేరనుకోండి విషయం, ఏదైనా ఒక విషయంలో అది కష్టం అనిపిస్తుంది. మనం ఎక్కడైతే గట్టిగా ఉంటామనుకోండి అక్కడ కష్టమైనది ఉండనే ఉండదు. అసలు మీ వాస్తవికమైనటువంటి అలవాటు ఏంటి? స్మృతి స్వరూపమా లేకపోతే విస్మృతి స్వరూపమా? ఆలోచించండి. ఆదిలో మీ స్మృతి స్వరూపం ఏంటి? ఆదిలో ఎలా ఉండేవాళ్ళు? ప్రాలబ్ధాన్ని పొందేటటువంటి దేవాత్మలు కదా. యోగం జోడించాలి అనే పురుషార్థం చేయరు, కానీ స్మృతి స్వరూపం యొక్క ప్రాలబ్ధాన్ని పొందుతారు. ఆదిలో కూడా స్మృతి స్వరూపం యొక్క ప్రత్యక్ష జీవితం ఉంది. మరి అనాది ఎలా ఉంటుంది?
ఆత్మ పరంధామం నుండి వచ్చినప్పుడు విశేషాత్మలైనటువంటి మీ యొక్క సంస్కారం స్వతహాగానే స్మృతి స్వరూపం ఉంటుంది. నేను ఆత్మను, ఇదే కదా మన యొక్క అనాది సంస్కారము, అనాది స్వరూపం ఇదే కదా. ఆది సంస్కారం అనగానే దేవతా సంస్కారం, అనాది సంస్కారం ఏంటి? ఆత్మ యొక్క సంస్కారం. మరి అంతిమ సమయంలో ఈ సంగమ యుగంలో స్మృతి స్వరూపులుగా అయిపోతున్నారు కదా. అంటే ఏంటి? ఆది సమయంలోను, అనాది సమయంలోను, అంతిమ సమయంలోను, అంటే ఈ 3 కాలాలలో కూడా మీరు స్మృతి స్వరూపులే. విస్మృతి అయితే మధ్యలో వచ్చింది కదా. మొట్టమొదట పైన పరంధామంలో ఉన్నప్పుడు మీరు అనాది స్వరూపాత్మలు, అది ఆటోమేటిక్ గా స్మృతిలో ఉంది. ఆదిలో ఎలా ఉండేవాళ్ళు అనంటే దేవతా స్వరూపం. ఇప్పుడు ఈ సమయం లోపలైతే స్మృతి స్వరూపులుగా ఉంటారు సహజంగానే కదా. కాబట్టి మీరెవరు? 3 కాలాల్లో కూడా స్మృతి స్వరూపులే. విస్మృతి అయితే మధ్యలో వచ్చేసింది. మరి ఆది అనాది స్వరూపం సహజంగా ఉంటుందా? మధ్యకాలం యొక్క స్వరూపం సహజంగా ఉంటుందా? నేను ఆత్మను అని అనుకుంటున్నారు కానీ స్మృతి స్వరూపులుగా అయ్యి నడవడము, మాట్లాడడము, చూడడంలో తేడా వచ్చేస్తూ ఉందట. క్లాస్కి వచ్చినప్పుడు కానీ నేను ఆత్మను అనుకుంటున్నారట. కేవలం అనుకుంటున్నారు అంతే. కానీ ఆ ఆత్మ యొక్క స్మృతి స్వరూపంగా అయిపోయి నేను ఆత్మను నడుస్తూ ఉన్నాను, నేను ఆత్మను ఎదుటిగా ఉన్నటువంటి ఆత్మరూపి సోదరునితో లేక సోదరితో మాట్లాడుతూ ఉన్నాను, వీరు కూడా నావలే ఆత్మలే అనేటటువంటి దానిలో తేడా వచ్చేస్తుందంట. అందువలన పరమాత్ముని యొక్క పాలనకి అధికారి ఆత్మలము అనే విషయాన్ని మాత్రం బాగా గుర్తుంచుకోండి, స్మృతిలో ఉంచుకోండి. అసలు ఈరోజు బాబాట పిల్లల యొక్క చార్ట్ ఎలా ఉంది అని చూస్తూ ఉన్నారు. చార్ట్ రాస్తేనే కదా పరిశీలించేది. మరి స్థూలంగా చార్ట్ రాస్తున్నారా మీరు? ఎవరెవరు స్థూలంగా చార్ట్ రాస్తున్నారు ఒకసారి తమ్ము సింబల్ చూపించండమ్మా. కొన్నాళ్ళు రాసి కొన్నాళ్ళు వదిలేసేయడం జరుగుతూ ఉంది. మొన్న పిక్నిక్ లో కూడా చెప్పడం జరిగింది అనమాట. ఎవరెవరు చార్ట్ రాస్తున్నారు అంటే 1 పర్సన్ మాత్రమే ఇచ్చారు. కాబట్టి చెక్ చేసుకోండి. అయితే మీరు ఏం చేస్తున్నారు అనేది మీరు స్థూలంగా సాకారంగా రాయకపోయినప్పటికీ కూడా బాబా దగ్గర మీ యొక్క జాతకం అంతా ఉంటుందంటారా, ఉండదంటారా? మీరు ప్రతిరోజు అసలు ఎన్నింటికి లేస్తున్నారు, స్మృతి స్వరూపంగా ఉంటున్నారా లేదా, మురళిని శ్రద్ధగా వింటున్నారా లేదా, రోజంతా కూడా ఆత్మస్వరూపంలో ఆత్మ యొక్క స్మృతిలో ఎంత సమయం ఉంటున్నారు అనేది భగవంతుడు తెలుస్తుందా లేదా? సేవ ఎంత మేరకు చేస్తూ ఉన్నారు, నన్ను ఎంత మేరకు ఎన్ని గంటలకు జ్ఞాపకం చేస్తున్నారు అనేది భగవంతుడి దగ్గర మాత్రం లెక్కాచారం అంతా ఉంటుంది అనమాట. కేవలం మీరు చేసేదే కాదు, మీ యొక్క మనస్సు యొక్క ఆలోచనలు కూడా బాబా దగ్గర రికార్డ్ అయ్యింది. సూక్ష్మవతనానికి వెళ్ళి మొత్తం క్యాసెట్ పెడతారు బాబా, తెలుస్తుంది కదా. కాబట్టి ఈరోజు బాబా ఏం చేస్తున్నారంటే మీ యొక్క చార్ట్ ఎలా ఉందా అని చార్ట్ని చెక్ చేశారట. అయితే మీ యొక్క రేఖలు ఏవైతే ఉన్నాయో ఆ రేఖట ఒక్కొక్కసారి ఏమో ఉన్నతంగా ఉంటుందంట, ఒక్కోసారి ఏమో డౌన్ గా ఉంటుందంట. అంటే ఏదో ఒక్కోసారి ఏమో ఏదైనా మచ్చ ఏర్పడుతుందంట మీ యొక్క భాగ్యం యొక్క రేఖలో. ఒక్కొక్కసారి జీవితం అనేటటువంటి కాగితం పైన మచ్చ ఏర్పడడం లేదు, కానీ ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే మచ్చలంట. ఒకదాని తర్వాత రెండవది, రెండవ దాని తరువాత మూడవది, అలా మచ్చలే కనిపిస్తూ ఉన్నాయంట. ఎందుకని అంటే ఇప్పుడు ఏదైనా ఒక పొరపాటు జరుగుతుంది, కానీ ఆ పొరపాటు అయిపోయిన తర్వాతే అయ్యో నా వల్ల ఆ పొరపాటు జరిగింది అని పొరపాటును గురించి సదాకాలికంగా ఆలోచిస్తూనే ఉన్నారు. నా ద్వారా పొరపాటు జరిగింది అని ఆ పొరపాటును గురించి ఆలోచిస్తూ ఉన్నారట. అంటే ఏంటి? ఎందుకు అలా జరిగింది, ఎలాగా, ఈ విధంగా కాదు కదా, ఏమిటి అని ఆ విధంగా ఇలా ఏదో ఒక రూపంలో విషయాన్ని వదలడం లేదట. ఆ విషయం వదిలేసి వెళ్ళిపోతుంది, కానీ స్వయం మాత్రం ఆ విషయాన్ని వదిలిపెట్టట్లేదు. ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ విషయం వెళ్ళిపోయింది, కానీ ఆ విషయాన్ని పట్టుకుని అవుతూ అనమాట. ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం, ఎందుకు వచ్చింది, నా ద్వారా ఎందుకు పొరపాటు జరిగింది అని ఈ ప్రకారంగా విషయాన్ని వదలడం. ఎంత సమయం అయితే మీరు ఆలోచన స్వరూపంగా ఉంటూ యథార్థ స్మృతి స్వరూపంగా తయారు కారు, అంతవరకు కూడా ఇలా మచ్చ పైన మచ్చ పడుతూనే ఉంటుంది.
మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉంటారో ఆ ఆలోచించిన దాని యొక్క స్మృతి స్వరూపంగా తయారు కావాలి. అలా కానంత వరకు కూడా మన జీవితంలో ఒక మచ్చ ఏర్పడుద్ది. అంటే ఒక పొరపాటు చేస్తారు, ఆ పొరపాటు ఎందుకు జరిగిందా అని మాటి మాటికి కూడా ఆలోచిస్తూ ఉండేసరికి మచ్చ మీద మచ్చ ఏర్పడుతూ ఉంటుంది. అర్థమవుతుంది కదా అందరికీ కూడా. బాబా అయితే సీరియస్ గా చెప్పేస్తూ ఉన్నారు, మురళిని నడిపించేస్తూ ఉన్నారు. పరీక్షా సమయం తక్కువే, కానీ వ్యర్థం ఆలోచించే సంస్కారం కారణంగా పరీక్షా సమయాన్ని పెంచుకుంటూ ఉన్నారు. సెకను పూర్తి కాగానే నిర్వికల్ప స్థితి తయారైపోవాలి. ఈ సంస్కారాన్ని తయారు చేసుకోండి. ఏమంటున్నారు బాబా? మీకు ఎగ్జామ్ వచ్చే సమయం తక్కువే, ఒక్క సమయంలో ఆ ఎగ్జామ్ వస్తుంది, వెళ్ళిపోద్ది. కానీ మీరేం చేస్తున్నారు? నాకు ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తున్నారు కదా. ఆ వ్యర్థం ఆలోచిస్తున్న కారణంగా పరీక్షా సమయం అంతా కూడా పెంచుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఒక సెకండ్ ఏదైనా ఒకటి జరిగింది అనుకోండి, వెంటనే ఫుల్ స్టాప్ పెట్టేసేస్తుంది. నిర్వికల్ప స్థితి అనేది తయారైపోవాలి. ఒక విషయం జరిగింది అనుకోండి, వాళ్ళు ఎందుకు అట్లా అన్నారు నన్ను, నేనేం అనలేదు కదా అని మాటి మాటికి కూడా వ్యర్థాన్ని పెంచుకుంటూ పరీక్షా సమయాన్ని పెంచుకోవద్దు. ఒక విషయం జరిగింది, ఓకే లివ్ ఇట్, వెంటనే నెక్స్ట్ సెకండ్ అయిపోవాలి, నిర్వికల్ప స్థితి అనేది తయారైపోవాలి. ఈ సంస్కారాన్ని తయారు చేసుకోవాలి. అసలు నిర్వికల్పంగా అవడం వస్తుంది కదా. నిర్వికల్పం అంటే ఏంటి? ఏదైనా ఒకే ఒక్క సంకల్పంలో స్థితి లేదు. అసలు ఏ సంకల్పము లేకుండా కాదు అర్థం. మీ యొక్క శ్రేష్టమైన భాగ్యాన్ని స్మృతిలో తెచ్చుకోండి. సదా సంతోషంగా ఉండండి. మీకు లభించినటువంటి పరమాత్మ యొక్క పాలనను మాటి మాటికి కూడా స్మృతిలోకి తెచ్చుకుంటూ వినడం వస్తుంది, ఆలోచించడం వస్తుంది. కానీ తేడా ఏమొస్తుంది అని అంటేనట, బాబ్దాదాట పిల్లల యొక్క ఆటలు చూస్తూ ఉంటారంట. అరే రోజంతట్లో నా పిల్లలు ఏమేమి ఆటలు ఆడుతున్నారా అని రాత్రి పరిశీలిస్తారు కదా. మాయ అనే ఆట బొమ్మ చాలా ఆకర్షించేదిలాగా ఉందంట అందరికీ కూడా. మాయ అనే ఆట బొమ్మ అందరినీ కూడా ఆకర్షించే విధంగా ఉందంట. అందులో ఎప్పుడు కూడా మాయ అనే ఆట బొమ్మతోనే ఆడుకుంటూ ఉన్నారట. మొదటైతే చాలా ప్రేమతో మాయ ఆడిస్తుందట, ఆడిస్తూ ఆడిస్తూ ఓడించేస్తుంది అనమాట. అప్పుడు తెలివిలోకి వస్తారనమాట. ఎక్కువ మందిలో ఒక విశేషమైన శక్తి లోటుగా ఉందంట. ఏంటి అంటే, జ్ఞాన మార్గంలో నడుస్తూ ఉండేటప్పుడు ఒక్కొక్కసారి ఏమో చాలా మంచిగా నడుస్తున్నారంట, చాలా బాగా నడుస్తూ ఉన్నారంట. ఒక్కోసారి కేవలం నడుస్తున్నారట, ఒక్కోసారి ఎగురుతూ ఉన్నారంట, ముందుకెళ్తున్నారంట, మరలా కిందకెందుకు వచ్చేస్తున్నారు? నడుస్తున్నారు, ఎగురుతున్నారు, అంతా బాగానే ఉంది, మళ్ళీ ఒకసారి డౌన్ అయిపోతాం. ఎందుకు అలా అవుతుంది? దీనికి కారణం ఏంటా అని బాబా మీ యొక్క చార్ట్ని పరిశీలిస్తే బాబాకు అర్థమైన విషయం ఏంటి అని అంటే, మీ అందరి లోపల పరివర్తన శక్తి అనేటటువంటిది చాలా చాలా బలహీనంగా ఉంది అని తెలుస్తుంది. మీరు ఏదైనా ఒకటి విషయం చేశారు, ఒక విషయం జరిగింది, ఇది యథార్థం కాదు, నేను చేసేది రాంగు అని అర్థం చేసుకుంటున్నారు. కానీ కేవలం అర్థం చేసుకోవడంలోనే ఉన్నారు, కానీ పరివర్తన చేసుకోలేకపోతూ ఉన్నారు. దాంట్లో లోపం ఉంది. బ్రాహ్మణ జీవితంలోకి పరివర్తనలోకి వచ్చేసేసారు కదా. పరివర్తనలోకి వచ్చేసారా? లేదు. బ్రాహ్మణులు అనుకుంటున్నారా? లేదు మేము చౌదరులం అనుకుంటున్నారా? ఇంకా చౌదరులము లేకపోతే వైశ్యులము అలా లేదు కదా. ఎవరు ఏ కులంలో ఉన్నప్పటికీ కూడా నేను శ్రేష్టమైనటువంటి బ్రాహ్మణాత్మను కదా. అందరు కూడా ఏమని రాస్తారు? బీకే అనే రాస్తారు కదా. అందరూ బ్రాహ్మణులేనా? కన్ఫామేనా? బ్రాహ్మణ జీవితంలో ఏవైతే పరీక్షలు వస్తున్నాయా రావట్లేదా? పరీక్షలు ఏమైనాయా? ఎగ్జామ్స్ వస్తున్నాయా? అయితే ఆ ఎగ్జామ్స్ వస్తున్నటువంటి విషయంలో పరివర్తన శక్తి చాలా చాలా అవసరము. మీకు ఒకవేళ ఏదైనా వ్యర్థ సంకల్పాలు వచ్చేసాయనుకోండి, అది వ్యర్థము అని అనుకుంటున్నారు, అది యథార్థం తెలుస్తుంది. కానీ ఆ వ్యర్థ సంకల్పాల యొక్క ప్రవాహం అనేది తన వైపు ఆకర్షించుకునేటంత వేగంగా ఉంటుంది అనమాట. ఎలాగైతే నది లేదా సాగరం ఎలా ఉంటాయి, చాలా ఫోర్స్గా ఉంటాయి కదా. స్వయాన్ని ఎంతగా ఆపుకోవాలని ప్రయత్నించినా కానీ ఆ ప్రవాహంలో కొట్టుకుపోతా ఉంటాయి కదా. నది, సముద్రం, హంసల దీవి అంటారు కదా. ఆ నది వచ్చేసి సముద్రంలో కలిసిపోతా ఉందనుకోండి, ఆ ఫాస్ట్ లో వెళ్ళిపోతా ఉందనుకోండి, ఆపినా కానీ ఆపగలుగుతాం, డైరెక్ట్ గా సాగరంలో కలిసిపోతా ఉంటుంది, ప్రవాహంలో కొట్టుకుంటాం. అదేవిధంగా ఏదైనా జరిగితే
ఇది సరైనది కాదు, దీని ద్వారా నష్టం జరుగుతుంది అని కూడా అర్థం చేసుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు. అయినా కానీ ఆ ప్రవాహంలో కొట్టుకుపోతా ఉన్నారు. ఎందువలన అంటే కారణం ఏంటి అంటే పరివర్తన శక్తి అనేది లోపంగా ఉండడము. కాబట్టి మిమ్మల్ని మీరు పరివర్తన చేసుకోవాలి అంటే మొట్టమొదటి విశేషమైనటువంటి పరివర్తన ఏంటి అంటే స్వరూపం యొక్క పరివర్తన. ఏంటి స్వరూపం యొక్క పరివర్తన? నేను శరీరాన్ని కాదు, ఆత్మను. ఇది స్వరూపం యొక్క పరివర్తన. ఇది ఆది యొక్క పరివర్తన, మొట్టమొదటి పరివర్తన. దీనిలో కూడా మీరు పరిశీలించుకోండి. దేహాభిమానము యొక్క ఫోర్స్ లో ఆత్మాభిమాని స్వరూపంలో స్థితులు అవ్వగలుగుతున్నారా, లేకపోతే ఆ దేహాభిమానం యొక్క ఫోర్స్ లో కొట్టుకుపోతున్నారా? చూడండి, రోజు మొత్తంలో కూడా నేను ఆత్మను ఎంత స్మృతిలో ఉండాలి అనుకున్నప్పటికీ కూడా విస్మృతిలోకి వచ్చేస్తూ ఉంటాం. మరి మీ మనసుకి ఎలా ఉంది? మీ యొక్క స్థితి ఎలా ఉంది? నేను ఆత్మాభిమాని అనేటటువంటి ఆ స్వరూపంలో స్థితులు అవ్వగలుగుతున్నారా, లేకపోతే దేహాభిమానం యొక్క ప్రవాహంలో కొట్టుకుపోతున్నారా? ఒకవేళ సెకండ్లో గనక మీలో పరివర్తన శక్తి కార్యంలోకి వస్తే, ఒక్క సెకండ్లో పరివర్తన చేసేసుకోగలిగారనుకోండి, సమయము సంకల్పాలు ఎంత పొదుపైపోతాయి, వ్యర్థం అండి, ఆటోమేటిక్గా సమర్థన సిద్ధమైపోతూ ఉంటాయి. కాబట్టి మొట్టమొదటి పరివర్తన శక్తి ఏంటి అంటే స్వరూపము యొక్క పరివర్తన మరియు స్వభావము యొక్క పరివర్తన. పాత స్వభావం అనేది మన పురుషార్థి జీవితంలో మోసగిస్తూ ఉంటుంది. నా ఈ స్వభావం యథార్థమైనది కాదు, నా స్వభావం ప్రతి సమయము కూడా మోసగిస్తుంది అని అనుకుంటున్నారే కానీ మరలా స్వభావానికి వశమైపోతున్నారు. అదే ఇది నా స్వభావం కాదు, ఇది పోయిన జన్మలో ఉన్నటువంటి స్వభావానివి అని అర్థం చేసుకుంటున్నారు, తెలుసుకుంటున్నారు. కానీ ఆ పాత స్వభావానికే వశీభూతం అయిపోతూ ఉన్నారు. మరలా తమని తాము రక్షించుకునేందుకు మాత్రం అంటారంట, ఏమని? నా భావం ఇది కాదు, నా స్వభావమే ఇంత, నేను కావాలని అనుకోవడం లేదు కానీ నా స్వభావమే అని అంటుంటారంట. గుర్తుపెట్టుకోండి, మనం బ్రాహ్మణులుగా అయ్యాము అంటే ఆటోమేటిక్గా జన్మ మారిపోయింది, సంబంధం మారిపోయింది, తల్లి తండ్రి మారిపోయారు, పరివారం మారిపోయింది, కానీ స్వభావం మాత్రం మారల. మరలా ఏమంటారు? ఇది నా స్వభావము అని రాయల మాటలతో చెప్తున్నారు. కాబట్టి మొదట బలహీన స్వరూపం యొక్క పరివర్తన, రెండవది స్వభావం యొక్క పరివర్తన, మూడవది సంకల్పాల యొక్క పరివర్తన. అంటే ఒక్క సెకండ్లో వ్యర్థాన్ని సమర్థంలోకి పరివర్తన చేసేసారు. కొంతమంది అయితే ఏదైనా జరిగిందనుకోండి, దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. తుఫాను అర్ధగంట లేక పావు గంట నడిచింది అంతే, కానీ అరగంట లేదా పావు గంట యొక్క బలహీనత అనేది సంస్కారాన్ని తయారు చేసేస్తుంది. పావు గంటలో బలహీన చేసేస్తుంది కదా. ఎలాగైతే శరీరంలో మాటి మాటికి కూడా బలహీనత వచ్చేస్తే అది సదాకాలికంగా బలహీనంగా అయిపోతుంది కదా. అందువలన పావు గంట అంటే తక్కువేమి కాదు సుమా. సంగమ యుగంలో ఉన్నటువంటి ఒక్కొక్క సెకను సంవత్సరాలతో సమానం. అందువలన ఈ విధంగా సోమరితనంగా అవ్వవద్దు. కొంచెం సమయమే నడిచింది వ్యర్థంగా అనుకుంటున్నారు, కానీ పోగొట్టుకున్నది ఎంత? అడుగడుగులో కూడా బాబా ఏమంటాడు? కదమా కదమే, పదమా పదం అని అంటాడు కదా. కొన్ని అడుగులే కదా, 100 అడుగులే కదా పోగొట్టుకుంది అని అంటారు. కానీ ఎన్ని కోట్లు పోగొట్టుకున్నారు మీరు? మరి పావు గంటలో ఎన్ని అడుగులు వేశారు, ఎన్ని కోట్లు పోగొట్టుకున్నారు? జమాలో అయితే లెక్క బాగా పెడతారు కదా, అడుగులో కోట్లు సంపాదన అయ్యాయి, కానీ పోగొట్టుకున్నది కూడా లెక్క పెట్టుకోండి. సంస్కారం అనేది వద్దనుకున్న మిమ్మల్ని లాగుతూనే ఉంటుంది. అసలు ఏ విషయం అయితే మాటి మాటికి జరుగుతుందో అది సంస్కార రూపంలో నిండిపోతుంది. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు సంకల్పాన్ని పరివర్తన చేసుకోండి. నేను అలా చేయకూడదు అనుకున్నాను, కానీ అయిపోయింది, ఏం చేయను అని ఆలోచించడం కాదు. ఏం చేయాలి? ఆలోచించాలి, వెంటనే చేసి చూపించాలి. జరిగిపోయిన దానికి బిందు పెట్టండి అని అంటాడు కదా బాబా. ఒకరికొకరు జ్ఞానం ఇచ్చుకుంటారు కదా. గతం గతః గతం జలసేతు బంధం గతం నాస్తి దుర్భిక్షం
అయిపోయింది ఏదో అయిపోయింది, గడిచింది ఏదో గడిచిపోయింది, ఇక నుండి ఏం చేయాలి అని అంటున్నారు కదా. ఇతరులకి జ్ఞానం అయితే మంచిగా చెప్తూ ఉన్నారు కదా. జరిగిపోయిన దానికి బిందువు పెట్టండి అని అంటారు కదా. ఒకరికొకరు జ్ఞానాన్ని ఇచ్చుకుంటారు కదా. ఎవరైనా వచ్చి మాట్లాడుతూ ఉంటే అలాగే అలాగే బిందువు పెట్టండి అని అంటుంటారు కదా. మరి స్వయానికి స్వయం బిందువు పెట్టుకుంటున్నారా? మరి బిందువు పెట్టాలంటే ఏ శక్తి కావాలి? పరివర్తన శక్తి అనేది కావాలి. పరివర్తన శక్తి కలిగినటువంటి వారు ఎలా ఉంటారు అని అంటే సదా నిర్మలంగా ఉంటారు, నిర్మాణంగా ఉంటారు. ఇక ఇంతకు ముందు కూడా బాబా చెప్పారు మనందరికీ కూడా, మలుచుకునేటటువంటి వారే సత్యమైనటువంటి బంగారము. ఇందులో ఉంటారు కదా, మోల్డ్ చేసుకునే వాళ్ళే రియల్ గోల్డ్గా అవుతారు. మలుచుకునే శక్తి, ఎక్కడికక్కడ ఏ విషయానికైతే ఆ విషయంలో మనల్ని మనం మలుచుకుంటూ ఉండగలగాలి. అటువంటి వాళ్ళే సత్యమైన బంగారంగా అయిపోతారు. సత్యమైనటువంటి బంగారానికి గుర్తేంటి? అది మలవబడుతూ ఉంటుంది. కాబట్టి పరిశీలించుకోండి, నా లోపల పరివర్తన శక్తి అనేది సమయానుసారంగా కార్యంలోకి వస్తుందా, లేకపోతే సమయం గడిచిపోయిన తర్వాత ఆలోచిస్తూ ఉంటున్నారా? నాలో ఇలా జరిగిపోయిందబ్బా, ఇంక నుంచి నేను పరివర్తన శక్తిని పెంచుకోవాలి అని అనుకుంటూ ఉన్నారా? ఎవరిలో అయితే పరివర్తన శక్తి ఉంటుందో వారు అందరికీ కూడా ప్రియమనిపిస్తారు. ఆలోచనలో కూడా ఎలా ఉంటారు అంటే చాలా సహజంగా ఉంటారు. ముందు ముందు సేవలో ఉంటారు కదా. సేవలో కూడా విఘ్న రూపం ఏంటి అని అంటే, నా ఆలోచన, నా ప్లాను, నా సేవ ఇంత మంచిగా ఉన్నా కానీ నన్ను ఎందుకు అంగీకరించరు అని అంటారు కదా. అలాంటి వారిని సత్యమైన బంగారం అంటారా? నేను ఇలా ఆలోచించాను, నేను ఇలా ప్లాన్ వేశాను, ఎందుకు నాకు అంగీకరించలేదు రామన్నయ్య గారు? అసలు ఇలా నాది నాది అన్నారు కదా. ఆ నాది అనేది వచ్చింది అని అంటే అక్కడ కల్తీ కలిసిపోతుంది అనమాట. సత్యమైన బంగారంలో కల్తీ కలిసే సత్యంగా ఉంటుందా? దానికి విలువ ఉంటుందా? తేడా వస్తుందా లేదా? 24 క్యారెట్ల బంగారానికి 22 క్యారెట్ల బంగారానికి 18 క్యారెట్ల బంగారానికి తేడా ఉంటుందంటారా, ఉండదంటారా? కాబట్టి సమయము మరియు వాయుమండలాన్ని పరిశీలించి స్వయాన్ని పరిశీలన చేసుకోవాలి, పరివర్తన చేసుకోవాలి. ఇది ఇప్పుడు వర్తమాన సమయంలో చాలా చాలా అవసరము. పెద్ద పెద్ద విషయాలు ఆటోమేటిక్గా పరివర్తన అయిపోతున్నారంట, ఈజీనేనంట. కానీ ప్రతి పరిస్థితిలో, ప్రతి సంబంధ సంపర్కాలలో సమయము మరియు వాయుమండలాన్ని అర్థం చేసుకుని స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి. ఇది నంబర్ 1గా అవ్వడము అంటే. ఫలానా వాళ్ళు ఉన్నారు కదా, వారి పరివర్తన అవ్వాలి కదా, కేవలం నేనే అవ్వాలా ఏంది, వాళ్ళని పరివర్తన అని ఇట్లా ఆలోచించమాకండి. ఎవరు ఎంత చేస్తే అంత పొందుతారు కదా. ఎవరు చేస్తే వారు అర్జునులు. కాబట్టి దీనిలో వాళ్ళు జ్ఞాన మార్గంలో ఇన్నాళ్ళు ఉన్నారు, వాళ్ళే ఇంకా పరివర్తన కాలేదు, ముందు వాళ్ళని పరివర్తన పని ఏంటి, తర్వాత నేను పరివర్తన అవుతాను అనుకోవద్దు. ఎవరు చేస్తే వాళ్ళు పొందుతారు. కాబట్టి దీనిలో ఏం చేయాలి? మిమ్మల్ని మీరు పరివర్తన చేసుకోవాలి. ఈ పరివర్తన అనేటటువంటిది మిమ్మల్ని విజయీగా అవ్వడానికి గుర్తు. కాబట్టి ఈ విధంగా పరివర్తన శక్తిని చేసుకోండి. అచ్చా, నలువైపులా ఉన్నటువంటి సదా స్మృతి స్వరూప ఆత్మలకు సదా సెకనులో పరివర్తన శక్తి ద్వారా స్వయాన్ని పరివర్తన చేసుకునేటటువంటి ఆత్మలకు, సదా సహజ యోగిగా అనుభవం చేసుకునేటటువంటి అనుభవి ఆత్మలకు, సదా బాబాకు సమీపంగా మరియు సమానంగా అయ్యేటటువంటి ఉత్సాహ ఉల్లాసాలలో ఉండేటటువంటి సర్వాత్మలకు కూడా బాబ్దాదా యొక్క ప్రియాతి ప్రియ స్మృతులు మరియు నమస్తే.